హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, సిబిఎన్ గారు జైలుకి వెళ్ళినప్పుడు ఏం ఫీల్ అయ్యారు? అదే ఇప్పుడు తమన్నా సింహాద్రి గారు ఒక నియోజకవర్గం ఏదో సంథింగ్ సో అండ్ సోకి ఎమ్మెల్యే అయిపోయారు. మీ మీడియా వాళ్ళే ముందు భయపడుతున్నారే అసలు. శ్రీముఖి గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయారు బిగ్ బాస్ నుంచి వెళ్ళి. చెప్పాలనుకుంటే మరి తెలంగాణ రాజకీయం ఎలా ఉంది చూస్తే కనుక ప్రజలకు కావాల్సిన చాలా మంది జగనన్న జగనన్న అని అందరూ వెళ్తుంటారు, సభలకు వెళ్తుంటారు. జగన్ ఈస్ లుకింగ్ వెరీ హాట్. ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఫ్రెండ్స్ సర్కిల్? ఏ ఫ్రెండ్స్? కానీ తమన్నా సింహాద్రి కదా, పొప్పలు ఉడకవు. రోజా గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నోరు ఉంది కదా అని చెప్పి ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుంది? కానీ ప్రజలు ఒక మాట మీద ఒక విధానంతో ఉండరు కాబట్టి చూద్దాం తన సినీ కెరియర్ ఎలా ఉంది అండ్ రాజకీయంలో ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు ఏపీలో, తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే తమన్నా గారు. హాయ్ పప్పు, ఎలా ఉన్నారు? అక్కడ పప్పు ఇక్కడ తమ్ము. బాగున్నా పప్పు, నువ్వెలా ఉన్నావు? సూపర్. ఓకే. సిబిఎన్ గారు జైలుకి వెళ్ళినప్పుడు ఏం ఫీల్ అయ్యారు? అదే నేను అప్పుడు రాజమండ్రిలో ఉన్నాను. చాలా బాధ వేస్తుంది, చాలా బాధాకరమైన విషయం. అంటే మీకు అధికారం ఉందని చెప్పి ఆ రకంగా ఆయన వయసుని ఆయన ఇది చూడకుండా ఆ రకంగా హింస పెట్టడం అనేది అది ఆరోగ్యకరమైన పరిస్థితులు కావాలి. అదే నశించే టైం వచ్చింది. నశించటానికి అవే మూల కారణాలు అవుతున్నాయి. ఓకే. ఆయన చూస్తే ఇప్పుడు తమన్నా సింహాద్రి గారు ఒక నియోజకవర్గం ఏదో సంథింగ్ సో అండ్ సోకి ఎమ్మెల్యే అయిపోయారు. పులివెందలకి ఎమ్మెల్యే అయిపోయారు సింహాద్రి గారు. అక్కడ ఫస్ట్ ఏం మార్పు తేవాలనుకుంటున్నారు? మీరు ఫస్ట్ ఏం అంశం స్టార్ట్? రౌడీయిజం తగ్గించాలా? పులివెందలే అనగానే మీ మీడియా వాళ్ళే ముందు భయపడుతున్నారే అసలు. అమ్మో తమన్నా సింహాద్రి నువ్వు పులివెందలు వెళ్తావా, అక్కడ అట్లా ఉండదు ఇట్లా ఉండదు. ఈ మధ్య ఇన్స్టాలో నాకు ఒక్కడు కామెంట్ పెట్టాడు, అక్క నువ్వు రా అక్క పులివెందలు అంటే. అది ఏ కోణంలో పెట్టాడు, కానీ వెళ్ళాక చూద్దాంలే ఏం చేస్తారు పప్పు, చూద్దాం. అదే పులివెందల నుంచి ఫస్ట్ రౌడీజాన్ని మార్చాలి. ఓకే. సెకండ్ స్టెప్ ప్రజలకు కావాల్సిన ఏమైతే ఉన్నాయో అవి. ఓకే. ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుంది? చాలా బాధ. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు కూడా లేదు, ఇప్పుడు నేను ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు కార్ డ్రైవర్ నేను అదే డిస్కషన్ పెట్టుకున్నాం. చాలా దీనమైన స్థితిలో ఉంది మా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. అసలు చెప్పలేం, బీహార్ కన్నా ఘోరంగా ఉంది. ఓకే. మళ్ళీ తెలంగాణ రాజకీయం ఎలా ఉంది మీరు చూస్తే గనక? ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయిన సీఎం రేవంత్ రెడ్డి గారి పైన మీ అభిప్రాయం? కష్టపడ్డారు, ముందుకొచ్చారు. అంతే కష్టపడ్డారు, ముందుకొచ్చారు. మన రాష్ట్రాన్ని మనం చూసుకుంటే చాలు, పక్క రాష్ట్రం గురించి మనకు అవసరం లేదు కదా. చాలా డెవలప్మెంట్ చేశారు. బాధాకరం. కేటీఆర్ గారు గ్రేట్. ఆయన నాకు ఇష్టం కూడా కేటీఆర్ గారు. కానీ ప్రజలు ఒక మాట మీద ఒక విధానంతో ఉండరు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇటు మారారు. చూడాలి. ఓకే. ఎప్పుడెప్పుడు వెళ్తుంటారు ఆంధ్రాకి, ఇక్కడ హైదరాబాద్ కి? మీరు షూటింగ్స్ కి పర్పస్ లేకుండా? నేను హైదరాబాద్ వర్క్ ఉన్నప్పుడు వస్తూ ఉంటాను. ఓకే. శ్రీముఖి గారు మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయారు బిగ్ బాస్ నుంచి వెళ్ళి. అవసరం ఇప్పుడు పొలిటికల్ కాదు, అంటే ఇది ఫ్రెండ్లీగా అంటే ఎలాంటి సపోర్ట్ చేస్తారు తను? ఐ మీన్ ఇలా పొలిటికల్ అంటే ఒక లేడీ విలన్ గా, మీరు లేడీ హీరోయిన్ గా, లేడీ టైగర్ గా ఇవన్నీ చూపెడుతుంటారు కదా కోనాలు. ఎలా సపోర్ట్ చేస్తారు వెళ్ళేటప్పుడు? అంటే ఇంత పెద్ద ఎమ్మెల్యే కంటెస్టెంట్ అంటే కూడా నాటి జోక్, అది గట్స్ ఉన్న వాళ్ళు వేస్తుంటారు. దాన్ని ఎలా సపోర్ట్ చేస్తారు? నా గట్స్ తనకి ఇష్టం, నా ధైర్యమే శ్రీముఖికి ఇష్టం. ఓకే. చెప్పాలనుకుంటే శ్రీముఖి షీ అడాప్ట్ మీ. ఓ, షీ ఈస్ కేరింగ్ ఆల్వేస్. సూపర్, నైస్. ఏమున్నా కూడా శ్రీముఖి గారితో షేర్ చేసుకుంటారు, బాధ అయినా సంతోషమైన. ఓకే. హౌ యూర్ ఫీలింగ్? యువర్ ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత పేరు తెచ్చు తమన్నా సింహాద్రి అంటే ఎవరికి తెలియని వాళ్ళు లేరు ఇప్పుడు. ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఫ్రెండ్స్ సర్కిల్? మీ స్కూల్ ఫ్రెండ్స్ అప్పట్లో ఎవరైతే ఇగ్నోర్ చేసిన వాళ్ళు, ఎప్పుడైతే మీ మీద కుళ్ళు కుతంత్రాలు చూపెట్టిన వాళ్ళు, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? కంపల్సరీ కదా, ఆఫ్టర్ బిగ్ బాస్ ఆ క్రేజ్ వేరే ఉంటుంది. సో కంపల్సరీ అందరూ మాట్లాడాలనుకుంటారు, కలవాలనుకుంటారు. కానీ తమన్నా సింహాద్రి కదా, పొప్పలు ఉడకవు.
ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు. ఓకే. తమన్నా సింహాద్రి గారి సంక్రాంతి ప్లానింగ్స్ ఏంటి? సంక్రాంతికి చక్కగా గోదావరి జిల్లాలలో ఎంజాయ్ చేయాలని ప్లాన్ ఉంది. ఆ! ఒక 3 డేస్ ఆ సంక్రాంతి అందాలను చూడాలని. ఓకే. ఎక్కడ చూస్తారు అందాల్ని? మన ఆంధ్రప్రదేశ్‌లో. ఆంధ్రప్రదేశ్‌లో. ఓకే. ఎళ్తుంటారా? గెస్ట్‌గా పిలుస్తుంటే మీకు ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి అది కంపల్సరీ. ఎళ్తుంటారు. వెళ్తారు. ఓకే. అండ్ చూస్తే గనక వైసీపీలో నాయకుల్ని చూస్తే గనక ఇప్పుడు రోజా గారు ఉన్నారు. రోజా గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకు నన్ను ఇరికిస్తున్నారు? తను కూడా లేడీ కదా! తను కూడా అందరికి కష్టపడి. అందరికి తెలిసిందే కదా! మంచి అని లేకుండా నోరు ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతూ అది చాలా తప్పు. నోరు మాకు ఉంది కదా! ఆ! పవన్ కళ్యాణ్ గారిని అడ్డమైన మాటలు. హ్మ్. ఒక్క మాట కాదు. అడ్డమైన మాటలు. నువ్వు చిరంజీవి గారింటికి మంత్రి అయ్యాక చిరంజీవి గారింటికి ఎళ్తావు. చిరంజీవి గారితో ఫోటోలు తీసుకుంటావు. మళ్ళీ బయటకొచ్చి అదే మెగా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడతావంటే రోజా గారి క్యారెక్టర్ ఏంటో దాన్ని బట్టే ఇంటి వాసాలు లెక్క పెట్టే తత్వం. సో, అది మంచి పద్ధతి కాదు. ఏదో ఇప్పుడు మీరు అప్పుల పాలైపోయారు. ఈ రోజున ఎమ్మెల్యే అయ్యి మంత్రి పదవి వచ్చి అంటే అది కూడా స్వార్థమే గదా! ఈరోజు మీకు డబ్బొస్తుంది జగన్ వల్ల అని చెప్పేసి మీరు ఏది పడితే అది గతాన్ని మర్చిపోయి మెగా ఫ్యామిలీని ఆ రకంగా తిట్టడం అనేది మంచి పద్ధతి కాదు. నోరు మీకే కాదు మాకు ఉంది నోరు. మేమెందుకంటే కొద్దిగా ఆలోచిస్తున్నాం అంతే. ఓకే. చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మంచి నాయకుడు. హ్మ్. ప్రజానాయకుడు. ప్రజల కోసం జీవించే నాయకుడు. ఆయన ఈరోజు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండుంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత బాధాకరంగా ఉండేవాళ్ళు కాదు. మంచి డెవలప్‌మెంట్ ఉండేది. ఇప్పుడు మన క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడో గూడా నాకు గూడా తెలీదు. కన్ఫర్మ్ లేదు. వెతకండి. లైవ్ పెట్టి. వెతుక్కోవాల్సిన స్థితి ఉంది. ఓకే. అదే చంద్రబాబు గారు వచ్చి ఉంటే మన క్యాపిటల్ ఈ పాటికి మంచి లెవెల్‌లో మంచి డెవలప్‌మెంట్ అయ్యుండేది. ఓకే. లోకేష్ మరోసారి ఆ తప్పు చేయకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విన్నవించుకుంటున్నాను. లోకేష్ గారి గురించి చెప్పాలంటే నారా చెప్పాను లోకేష్. కదా! నారా లోకేష్ గారు ఆయన తెలుసుకున్నారు, రాజకీయం నేర్చుకున్నారు, ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు, ప్రజల కోసం తను ప్రజల్లోకెళ్తున్నారు. సో, ఓకే. పవన్ గ్రేట్. కళ్యాణ్ గారి గురించి. గాడ్. గాడ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఐ హేట్ యూ. అమ్మో! అంతే ఎందుకు చాలా మంది జగనన్న, జగనన్న అని అందరూ ఎళ్తుంటారు. సభలకెళ్తుంటారు. అందరూ జగన్ చేస్తుంటారు. హి ఈస్ లుకింగ్ వెరీ హాట్. హ్మ్. యాస్ ఎ ఫీమేల్‌గా ఆలోచిస్తే హి ఈస్ లుకింగ్ వెరీ హాట్. కానీ ఆయన ప్రభుత్వం చేసిన పనులు వెరీ బ్యాడ్. హ్మ్. పథకాలు అన్నారు కదా! నవరత్నాలని ఏమైనా వస్తున్నాయా? ఎవరికొస్తున్నాయి అవి ఏంటంటే ప్రజలకి లంచగొండితనం అలవాటు చేస్తున్నారు. ఓకే. అంతే తప్ప ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఆ లంచగొండి అది లంచాలిచ్చి మా ఓటు కొనుక్కుంటున్నారని ఎవరైతే అది ఏదో అమ్మఒడి ఇవి ఉన్నాయి కదా! అవి తీసుకుంటున్న వాళ్ళు కూడా గమనించారు. సో, వాళ్ళ ఓట్లు కూడా రావు. ఓకే. కానీ ఏదైనా కూడా ప్రభుత్వం కోసం ఒక ఛాన్స్ ఇచ్చారని అంటారు. అది నిలబెట్టుకోలేకపోయారు. ఆ ఛాన్స్ ఎందుకిచ్చారు? జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ఇవ్వలేదు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మొహం చూసి ఆయన కొడుకు అని చెప్పేసి ప్రేమతో ఈయనకి గెలిపించారు. బాగా చెప్పుదెబ్బ కొట్టారు. ఓకే. ఇప్పుడు గెలిస్తే గనక సిబిఎన్ గారు ఎన్ని సీట్లు గెలుస్తారనుకుంటున్నారు? కంపల్సరీ ఈసారి టీడీపీ 150 150 కంపల్సరీ. కంపల్సరీ. ప్రతి చోట పసుపు జెండాలు ఎగురుతూ ఉంటాయి. ఓకే. పసుపు అనేది మనకి తెలుగింటి శుభం కాబట్టి ఓకే. మన ఆంధ్రప్రదేశానికి కూడా శుభం రాబోతుంది. ఈ ఓకే. సంక్రాంతి పండుగతో అన్ని. ఓకే. తమన్నా గారు ఇంత యాక్టివ్‌గా ఉండడానికి రీజన్ ఏంటిది? అసలు ఏంటిది? మీ వెనకాల ఉన్న శక్తి ఏంటిది? తమ్మన్న సింహాద్రి వెనక ఉన్న శక్తి విజయవాడ దుర్గమ్మ, బెజవాడ దుర్గమ్మ అంతే. ఓకే. ఓకే. తమన్నా సింహాద్రి గారు ఇంతకుముందు యాక్ట్రెస్‌గా చూసాం. ఇప్పుడు మేము ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నాము. పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు. మీకు విన్ కావాలని కోరుకుంటున్నాం. మీ థ్యాంక్ యూ. ఆశయాలు ఏదైతే ఉన్నాయో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ పప్పు. ఏపీ వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే చెప్పండి మీ తరపున. హాయ్ అండి. నేను మీ తమ్మన్న సింహాద్రి. ప్లీజ్ అండి ఇప్పటికైనా మీరు ఆలోచించండి. నరకాసుని ప్రభుత్వాన్ని తరిమి కొట్టండి. మన చంద్రబాబు గారిని, మన పసుపు జెండాన్ని ఎగరవేయండి ఈసారైనా. మనకి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన క్యాపిటల్ ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి. దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈ నరకాసుని తరిమి కొట్టి చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని గెలిపించాలి. సైకిల్‌కి అందరూ ఓట్లు వేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి తీసుకొస్తే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదా ఫ్రెండ్స్. మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ని అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.